నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగిన శ్రీనివాసుడు, మంగళ హారతులు పట్టిన భక్తజనం. మందకృష్ణ మాదికకు పద్మశ్రీ రావడం సంతోషం, విశ్రాంత డీఎస్పీ సుకుమార్. రాతి మసీదు నూతన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు అందించిన చెల్లా రామచంద్రారెడ్డి. ఐదున యూట్యూబ్ ద్వారా రాధాకృష్ణ షార్ట్ ఫిలిం రిలీజ్ వెల్లడించిన చిత్ర బృందం. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సప్తవాహనాలపై తిరువీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామివారు. వార్తలను వివరాలు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ వద్ద గల సమావేశపు మందిరంలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025లో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 విడతల్లో మొదటి, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలను 69 సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందని, మొదటి, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 12,311 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వొకేషనల్ కోర్సులకు సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 11 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చర్యలు చేపట్టాలని, సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ వారు బస్సులను నడపాలని, పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఆర్ఐఓ సయ్యద్ మౌలా, స్పెషల్ ఆఫీసర్ దయానందరాజు, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం రాజు, నిర్మలా కుమారి, శరత్ చంద్రశేఖర్, హేమలత, వెంకటరమణారెడ్డి, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్ మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ తలపెట్టిన 1,00,000 డబ్బులు 1,000 గొంతులు కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు తెలిపారు. మంగళవారం పొంగనూరు పట్టణంలోని హైస్కూల్ వీధిలో గల ప్రగతిదాత సేవా సంస్థ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులు సుకుమార్ బాబును కలిశారు. మొదట మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడంపై సంబరాలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి తన వంతుగా 12 డప్పులను అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు, నాగభూషణం, మురళి తదితరులు పాల్గొన్నారు. మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం మరియు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేసి ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన సందర్భంగా అతనికి పద్మశ్రీ అవార్డు వచ్చిన దానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి సమాజ సేవకులు, దళిత బంధు అయినటువంటి మన డిఎస్పీ సుకుమార్ సార్ గారు కేక్ కట్ చేసి మాకు సపోర్ట్ ఇచ్చి 1,00,000 డబ్బులు 1,000 గంతులు కార్యక్రమానికి మేము వెళ్తుంటే మాకు సహాయపడతానని మా ముందు వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకి అభినందనలు తెలుసుకుంటూ ఈ సందర్భంగా సంఘం అందరి వాళ్ళు మనకు వచ్చి ఈ విధంగా మనం హైదరాబాద్కి 1,00,000 డబ్బులు 1,000 గొంతులు కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పగా నేను రండి కష్టపడండి అని చెప్పాను. ఒక దేశంలో ప్రధానమంత్రి ఒక సంఘ నాయకుడిని సభలో గట్టిగా కౌలించుకొని వారిని అభినందించడం చాలా ఈ సంఘ నాయకులకి చాలా గౌరవము. ప్రతి ఒక్క సంఘ నాయకుడు మందకృష్ణ మాదిగిరి కష్టపడాలని, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని, ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి ఆయన ఏదో విధంగా చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ కూడా ఆమోదించింది రాష్ట్ర వర్గీకరణ కోసము. ఆంధ్రప్రదేశ్లో కూడా దానికి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఇకపోతే మందకృష్ణ మాదికి పద్మశ్రీ అవార్డు రావడము చాలా శుభ పరిమాణము.
అలాగే మేమందరూ తెలుగుదేశం తరఫున మన ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాము. వీళ్ళు ఈ హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి మన మందకృష్ణ మాదిగ అసోసియేషన్ వాళ్ళు పోతున్నారు కాబట్టి మన నరసింహులకి మన మురళికి అందరికీ నేను మీకు ఏమన్నా చేస్తానంటే డబ్బులు తీసిమన్నారు. నేను 12 డబ్బులు తీయిస్తానని వాళ్ళకి సంతోషంగా మా ప్రగతిదాత వాలంటీర్ సేవ తీస్తామని చెప్తున్నాము. మంచోగా పోయి ఆ కార్యక్రమం జయప్రదం చేసుకుని రావాలని నేను మన నరసింహులు గారికి, ఈ సంఘ అధ్యక్షుడు నరసింహులు గారికి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. సకల అశ్వాలపై ప్రాణకోటి తేజస్సును అందించే తేజమూర్తి, మానవాళిని పీడిస్తున్న సకల రోగ నివారకుడు, పచ్చదనాన్ని పెంచే ప్రకృతి చైతన్య ప్రదాతైన సూర్యప్రభ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారు అధిరోహణుడై భక్తులను కటాక్షించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా మంగళవారం పుంగనూరులోని పురవీధుల్లో విహరిస్తూ శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకుని మహిళా భక్తులు గోవిందుడికి కర్పూర హారతులు పట్టారు. సూర్యప్రభ మధ్యాస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో శ్రీవారు దర్శనమిచ్చారు. కార్యక్రమాలను టీటీడీ పర్యవేక్షించింది.
శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి నేతృత్వంలో రాతి మసీద్ నూతన కమిటీ నియామకమైంది. పొంగనూరులో పురాతనమైన వాటిలో ఒకటి ఎంతో పేరున్న రాతి మసీదుకు నూతన కమిటీని నియమించారు. మసీదు ప్రెసిడెంట్గా బాబా ఫక్రుద్దీన్, వైస్ ప్రెసిడెంట్గా నెక్స్ట్ షోరూమ్ నౌషాద్, సెక్రటరీగా సదాం హుసేన్, జాయింట్ సెక్రటరీగా అంజాద్ బాషా, ట్రెజరర్గా పిహెచ్బి యూసుఫ్, జాయింట్ ట్రెజరర్గా డాక్టర్ షమీర్, వీరితో పాటు కమిటీ సభ్యులుగా రియాజ్, అనీస్, నిషార్ అహ్మద్, యూసుఫ్, అషఫ్ అలీ ఇలా 11 మంది కార్యవర్గ సభ్యులుగా కమిటీ నియమించింది. ఈ సందర్భంగా నూతన కమిటీ చల్లా రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మసీదు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని కమిటీ సభ్యులు తెలిపారు. క్యాన్సర్పై అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా జీవించాలని పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆసుపత్రి ఆవరణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. వైద్యుల సూచనలతో సరైన మందులు వాడితే క్యాన్సర్ నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంతో క్యాన్సర్ను జయించవచ్చన్నారు. సతం మండలంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ప్రేమ్చంద్, మన్సూర్లు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలని ముఖ్యమంత్రి బహిరంగ సభలో న్యాయమైన డిమాండ్లతో నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ చేయడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక ఒక తీరు వ్యవహరించడం సరికాదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏఐఎస్ఎఫ్ నాయకులను అడిగి వినతి పత్రాలు ఇప్పించుకున్నారని, మీరు మీ కుమారుడు విదేశాంగ మంత్రి నారా లోకేష్ మన ప్రభుత్వం వస్తుంది, మీరు నేరుగా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో మాట్లాడిన మాటలు మర్చిపోయారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ సదుం మండల అధ్యక్ష కార్యదర్శులు డోనా, శివ, ఫౌజియా, స్వాతి, మహిళా కన్వీనర్ సమీరా బాను, నాయకులు అల్ఫియా, మధుమతి, సాదిక్, శివతేజ తదితర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 1వ తేదీన అన్నమయ్య జిల్లాలో సమ్మేపల్లిలో జరిగినటువంటి చంద్రబాబు బహిరంగ సభలో అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ గారు విద్యార్థుల పక్షాన నాణ్యమైన డిమాండ్లతో అక్కడికి వెళ్ళి అక్కడ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం లేదు అనేసి, అలాగే ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను వెంటనే ప్రైవేటీకరణ చేస్తున్నామంటే ఈ సమస్యలపైన విద్యార్థుల పక్షాన విద్యార్థులను పిలుచుకొని కలుసుకొని అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఎస్పీ గారికి చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు చెప్పి అక్కడ మాధవ్ గారికి అక్రమ అరెస్టులతో జైలుకు పంపడం జరిగింది. ఈ జైలు నుంచి మాధవ్ గారికి వెంటనే రిమాండ్ నుంచి బయటికి విడుదల చేయకపోతే అన్నమయ్య జిల్లా పక్షాన కూడా జిల్లా సమితి ఆధ్వర్యంలో, రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి త్వరలోనే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. త్వరలోనే వీలైనంత త్వరగా విద్యార్థుల పక్షాన ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి
హామీ ఇచ్చారు. కానీ యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు తీసుకున్నటువంటి విద్యార్థులతో కలిసి తీసుకున్నటువంటి సెల్ఫీలు ఏమైపోయాయి అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ తీసుకొని పోయి మీరు రెడ్ బుక్లో దాచిపెట్టారా అని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు రెడ్ బుక్లో దాచినటువంటి ఈ సెల్ఫీలు హామీలను వెంటనే మీరు బయటికి తీసి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యార్థుల సమస్యలపైన విద్యార్థులకు అందవలసిన పథకాలు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అందజేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే విడుదల చేయకపోతే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో శ్రీకారం చుడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి మున్నా. సినిమా రంగంపై ఆసక్తి ఉండి అవకాశాల కోసం ఎదురు చూడకుండా తమలోని నటన ప్రతిభను నిరూపించుకునేందుకు కళాకారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవకే పుంగనూరులో డాన్స్ మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఉమామహేశ్వర్ నిలిచారు. రాధాకృష్ణ అనే షార్ట్ ఫిల్మ్కు దర్శకత్వంతో పాటు హీరోగా తనే నటించాడు. పుంగనూరులోని ప్రకృతి సోయగాలు, ఆలయాలు, సుందర దృశ్యాలను తెరకు పరిచయం చేస్తున్నారు. ఫిల్మ్కు సంబంధించి ట్రైలర్ను ఇవాళ రిలీజ్ చేశారు. నీ పేరేం రా? నా పేరు కృష్ణ. మీ అమ్మ పేరు అన్న? మా అమ్మ పేరు దేవకేంద్ర. రే మీ నాన్న పేరేం రా? వసుదేవ్ అన్న. ఎవరున్నా మీరు? రే కృష్ణ, ఎక్కడుండవురా? నిన్ను నరికి నరికి చంపాలిరా. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణగాడు మిస్ అయ్యాడు రా, వెతకండి రా వాడిని. వాడు నాకు ప్రాణాలతో కావాలి, అర్థమైందా? విలన్ గా గెరిగిపల్లికు చెందిన రమణ బద్రి నటించగా మణి, సూరి, రెడ్డి ప్రసాద్, అజయ్, వెంకటేష్, హరిలు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకృష్ణుడి కథ. భగవద్గీతలో కంసుడు కృష్ణుడికి జరిగే వివిధ సంఘటనల ఆధారంగా చేసుకుని రాధాకృష్ణ అనే షార్ట్ ఫిల్మ్ తీసినట్లు ఉమామహేశ్వర్ తెలిపారు. యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేయనున్నారు. మహేష్ లహరి 143 అనే పేరుపై యూట్యూబ్ ఛానల్లో 5వ తేదీ బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై ఈ నెల 7వ తేదీన చలో హైదరాబాద్ పేరిట తలపెట్టిన లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. తర్వాత వీధుల్లో ర్యాలీగా డప్పులు కొడుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి మాదిగ కుటుంబ సభ్యులు తరలి రావాలని కోరారు.
వ్యవహరిద్దాం. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేరుద్దాం. పోలీసులతో ఇబ్బందులు లేవు. పైగా 5,000 రూపాయలు బహుమతి కూడా అందిస్తామంటూ రవాణా శాఖ ప్రమాద బాధితుల రక్షణకు కంకణం కట్టుకుంది. విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు శివకుమార్, మురళి, ఐపీజే రెడ్డి, డాక్టర్ లోకేష్ల ఆధ్వర్యంలో గోడ పత్రికల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఏ శివకుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రిలో చేరిస్తే వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారని ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీస్ కేసులు, లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించిందని వివరించారు. ఈ చట్టం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి 5,000 రూపాయలు బహుమతి కూడా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. చట్ట ప్రకారం వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వివరించారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చిత్తూరు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల్లో ఒక అవగాహన, గుడ్ సమారిటన్ దానిపైన ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా ఎక్కడైనా రహదారిలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బాధితుడికి సహాయం చేయడానికి చాలామంది ప్రజలు సంకోచిస్తూ ఉంటారు. అంటే సహాయం చేసిన తర్వాత మెడికల్ లీగల్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుందని, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరగాల్సి వస్తుందని, సాక్ష్యం కోసం వేధించబడతారని చెప్పేసి చాలామంది ముందుకు రావడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ దీనికి ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్ట ప్రకారము ఏదైనా వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు ఆ వ్యక్తిని తక్షణమే హాస్పిటల్లో చేర్పించడం కానీ లేదా అతనికి తగు సహాయం చేయడం అనేది మన అందరి బాధ్యత, మనం చేయాలి. అలా చేసిన వాళ్ళకి ప్రోత్సాహకంగా 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ చట్టం ప్రకారం. అలాగే వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పోలీసు వారు కానీ లేదంటే హాస్పిటల్ సిబ్బంది కానీ వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని ఈ చట్టము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా గుర్తించి ఎవరైనా ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు ఆ వ్యక్తికి తగు సహాయం చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాం. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం వారి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన యాదమరి మండలం ఐఓసీఎల్లో జరిగే మాక్ డ్రిల్లో సంబంధిత అధికారులందరూ పాల్గొన్నారని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ వద్ద గల సమావేశపు మందిరంలో ఈ నెల 5వ తేదీన ఎన్డీఆర్ఎఫ్ వారిచే నిర్వహించనున్న మాక్ డ్రిల్ కు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ విపత్తు పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ వారి పాత్ర కీలకమన్నారు. అనుకోకుండా వచ్చే విపత్తుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలను మాక్ డ్రిల్లో ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. అనుకోని విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడంలో భాగంగా ముందుగా దాని మీద అవగాహన అవసరమన్నారు. ఇందులో భాగంగానే మాక్ డ్రిల్ కు సంబంధిత అధికారులందరూ హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ అనిత సదన్, జిల్లా వ్యవసాయ పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, డాక్టర్ ప్రభాకర్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చినశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో విహరించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగిన శ్రీనివాసుడు, మంగళ హారతులు పట్టిన భక్తజనం. మందకృష్ణ మాదికకు పద్మశ్రీ రావడం సంతోషం, విశ్రాంత డీఎస్పీ సుకుమార్. రాతి మసీదు నూతన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు అందించిన చెల్లా రామచంద్రారెడ్డి.
యూట్యూబ్ ద్వారా రాధాకృష్ణ షార్ట్ ఫిలిం రిలీజ్ వెల్లడించిన చిత్ర బృందం. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్తవాహనాలపై తిరువీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామివారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.